హలో ఎవ్రీవన్. ఇవాళ నేను గోంగూర పలావ్ నా స్టైల్లో ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను దానికి కాంబినేషన్గా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాను. మీకు ఏ కర్రీతో అయినా తినచ్చు, చాలా బాగుంటుంది, ఎస్పెషల్ నాన్ వెజ్ కర్రీస్తో. ఇంకా ప్రాసెస్ చూద్దామా. నేనైతే చిన్న కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లోకి బిర్యానీ మసాలా ఉంటుంది కదా, చెక్క లవంగాలు, మరాఠీ మగ్గ అన్నీ కొద్దిగా నేను జస్ట్ ఒక పావు కేజీ చేస్తున్నానండి ఇద్దరికి, అంతే. అందుకే కొద్దిగా క్వాంటిటీ చూపిస్తున్నా. మీకు ఎక్కువ కావాలనుకుంటే డబుల్ క్వాంటిటీ వేసుకోండి. ఇంకా షాజీరా వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక ఇవి ఒక ఆనియన్, 1 టొమాటో, అంతేనండి నేను వేసుకుంది. నాకు పావు కేజీకి ఇంతే సరిపోతుంది, అందుకే ఇలా వేసుకున్నాను అనమాట. సో ఇంకా రాక్ సాల్ట్ వేసుకొని రాళ్ళుప్పు వేసుకొని ఇవి వేయించేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ వేయించారంటే మగ్గిపోతాయి. పచ్చిమిర్చి అనేది ఒక 4 లేదా 3 ఇలా వేయించి వేసుకోండి, చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అన్నమాట గోంగూర పలావ్ అనేది. గోంగూర పలావ్ టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు ఎగుటు కొట్టదు. అండ్ చికెన్ కర్రీస్కైనా మామూలుగా రైసెస్కైనా చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా నేనైతే జీడిపప్పు వేస్తున్నాను, ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. అలాగే గీ అన్నమాట, 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. లేదు ఇంకా మేము ఎక్కువ తినగలమంటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇవి కొంచెం మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలన్నమాట. కొద్దిగా, అంటే మరీ ఎక్కువ వేసుకోవద్దండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఫ్లేవర్ కోసము, చాలా బాగుంటుంది. ఇలా వేసి వేయించేసుకోండి పచ్చివాసన రాకుండా. అలా ఒక 2 మినిట్స్ వేయించుకున్నాక 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే మీ టేస్ట్కి మీ ఫ్లేవర్కి సరిపోయేంత కారం వేసుకోండి. ఎందుకంటే పులుపు అనేది ఎక్కువ ఉంటుంది కదా గోంగూరలో, సో అందుకనే నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం స్పైసీగా ఉంది, అందుకే వేసుకున్నాను. తక్కువ ఉన్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే ఇంతేనండి. ఇంకా వేసుకొని నేనైతే గోంగూరని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 పిడికిలు తీసుకున్నానండి పావు కేజీకి. ఇది కొంచెం పులుపు ఎక్కువ ఉంది, అందుకే కొద్దిగా తక్కువ తీసుకున్నాను. నార్మల్గా అయితే ఇంకా ఒక పిడికెడు ఎక్కువ వేసేదాన్ని. ఇది చాలా పులుపుగా ఉంది, అందుకే కొద్దిగా వేసాను అనమాట. సో ఫైనల్గా అయితే ఆకు వేసి మగ్గించుకోవాలి ఒక 2 మినిట్స్. మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాను. కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకోండి ఫ్లేవర్ కోసము, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. వన్స్ మీరు కానీ ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ గోంగూర ఉన్నప్పుడల్లా ప్రిపేర్ చేసుకుంటారు. పులావ్ అయితే చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మామూలు క్వాంటిటీతో రైస్ తీసుకున్నాను అనమాట. నేనైతే ఒక గ్లాసు, 1/2 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను, 1 గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నాను. మా వాళ్ళకి ఫుల్ బాస్మతి రైస్ అంటే నచ్చదు, సో అందుకని నేను 1/2 వేసాను అనమాట. సో ఫైనల్గా వన్ గ్లాస్కి 1.5 రేషియోలో వాటర్ తీసుకోవాలన్నమాట. అప్పుడైతే పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది పులావ్ అయితే, చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇంకా వాటర్ వేసేసుకున్నాను అనమాట. ఇంకా లిడ్ పెట్టేసుకోవడమే. ఇంకా లిడ్ పెట్టేసుకున్నాక ఒక 3 to 4 విజిల్స్ తర్వాత చూసారంటే పలావ్ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ ఆకు పొడి పొడిగా నచ్చదు అంటే మిక్సీ పట్టి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.